వెలివేత వ్యక్తిగత వేధింపుల కారణంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఎస్సీపేటకు చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సందీప్ పురుగుల మందు తాగడానికి గమనించిన బంధువులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో వైద్యులు చికిత్స అందించారు. జంగారెడ్డిగూడెం సీఐ ఓ కేసు విషయంలో సందీప్ను వేధింపులకు గురి చేశాడని బాధితుడి బంధువులు తెలిపారు. పోలీసులు సంఘ పెద్దల వేధింపులు భరించలేక సందీప్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని బంధువులు ఆరోపించారు. సభ్యులను వెలివేశారు. దాని మీద మేము కేసు ఇచ్చినా సరే దాని మీద కనీస విచారణ జరపకుండా మమ్మల్ని నా తమ్ముడు అనేటువంటి చాబత్తుల సందీప్ని వేధింపులకి ఒక కేసు విషయమే వేధింపులకు గురి చేస్తూ అతను ఈరోజు పాయిజన్ తాగి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడడానికి కారణం జంగారెడ్డిగూడెం సిఐ గారు, సంఘ సభ్యులు, పాతూరు అంబేద్కర్ వీళ్లే ప్రధానమైన కారణం. కుర్రోడు జాబులో జాయిన్ అవ్వాల్సిన వాడు ఈరోజు పాయిజన్ తీసుకొని చనిపోవడం, చావు బతుకుల మధ్య ఉన్నాడంటే కారణం వాళ్ళే. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెంలో అంబేద్కర్ విగ్రహానికి జనవరి 26వ తారీఖున అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే విషయమై ప్రశ్నించినందుకు నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావా అనేసి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేసి మిమ్మల్ని వెలివేస్తున్నాం అని బుక్కులో తీర్మానం కూడా రాసుకొని అందరి సభ్యులతో సంతకం పెట్టించుకొని ఇంటింటికి తిరిగి వాళ్ళతో ఎవరో మాట్లాడకూడదు, మాట్లాడితే 10,000 రూపాయలు జరిమానా, వాళ్ళతో వాళ్ళతో ఎవరు కలిసినా సరే 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నాం అనేసి ఒక తీర్మానం రాసుకొని మమ్మల్ని వెలివేసి మమ్మల్ని ఇలా ఇబ్బందులకు గురి చేశారు. కమిటీ బుక్ ఒకటి ఉంటుందండి, అందులో తీర్మానం ఉంది, ఆ పేపర్లు ఉన్నాయి, లేదా దానికి సంబంధించిన వీడియో కూడా మా దగ్గర ఉంది. కనీస విచారణ కూడా జరిపించలేదు. ఈరోజు మా మీద అటెంప్ట్ టు మర్డర్, మా తమ్ముడి మీద అటెంప్ట్ టు మర్డర్ అంటే నిన్న సాయంత్రం కూడా మా పిన్ని గారు అనేటువంటి చాబత్తుల మరియమ్మ గారి మీద కూడా అటెంప్ట్ టు మర్డర్ బేసిక్ ఈ రోజుకో కేయాలి. ఆ కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళ మీద రోజుకో కేసు కట్టి రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తెప్పించాలి అని వివక్షతో కూడినటువంటి కేసులు కట్టించేసి మమ్మల్ని ఇబ్బంది. సీఏ గారే మెయిన్ కనీసం ఇచ్చింది కూడా సీఏ గారు, పాతూరు అంబేద్కర్ సంఘ పెద్దలు. మార్చి 31వ తారీఖున మా అమ్మగారు చనిపోయారండి, మనస్తాపం చెంది. దాన్ని కూడా చెప్పితే సీఏ గారు పట్టించుకోవట్లేదండి. అసలు మేము ఏం చెప్పినా సరే మేము మనస్తాపంతో ఈ రోజున మా అబ్బాయి గారు సందీప్ అని మా అబ్బాయి ఈ రోజున పాయిజన్ తీసుకోవటం కారణం సీఏ గారు.